నేను ఒక వీడియో చూసిన ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ చదివినప్పుడు అక్కడ ఒక కామెంట్ నాకు కనిపించింది. ఏమిటో తెలుసా? ప్రవీణ్ పగడాల త్రాగి యాక్సిడెంట్ చేసుకుని చనిపోతే అతడేదో స్వతంత్ర సమరయోధుడు అయినట్లు మీరెందుకు క్యాండిల్స్తో నివాళులు అర్పిస్తారు, క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పిస్తారు అని రాశాడు ఒక వ్యక్తి. ఆ యొక్క కామెంట్ చదవగానే నేను చాలా బాధపడ్డాను. ఆ కామెంట్ చదవగానే చాలా బాధపడ్డాను. ప్రియమైన వాళ్ళరా, చాలామంది ఇలాగే అనుకుంటున్నారేమో ఆయన ఏమైనా స్వతంత్ర సమరయోధుడా, ఆయనకి ఎందుకు దీపాలు వెలిగించి క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పిస్తున్నారు అని చాలామంది అనుకుంటున్నారేమో. అసలు స్వతంత్ర సమరయోధుడు అంటే ఎవరు అనుకుంటున్నారు వీళ్ళు? స్వతంత్ర సమరయోధుడు అంటే వీరి మనసులో ఈ ఆలోచనలు ఏమైనా ఉందంటే 200 సంవత్సరాలు సుమారుగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు భారతదేశాన్ని వారి కబంధ ఆస్థాల్లో ఉంచి భారతీయులందరినీ బానిసలుగా చేసుకున్నప్పుడు ఆ బానిస బ్రతుకుతున్నటువంటి అనేక మంది భారతీయులను బయటికి తీసుకురావడానికి, బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల్లో నుంచి భారతదేశాన్ని విడిపించడానికి పోరాడినటువంటి సమరయోధులని, వీరుల్ని స్వతంత్ర సమరయోధులు అని అనుకుంటున్నారు. మంచిదే. కానీ ఇక్కడ ప్రవీణ్ అన్నని స్వతంత్ర సమరయోధుడా అని ఈ యొక్క వ్యక్తి వ్యంగ్యంగా మాట్లాడి తన కామెంట్లో రాయడం నేను గమనించాను. అయితే నేను ఆలోచించాను, ఏమనంటే అన్న విషయంలో ఎందుకు ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు అని ఆలోచించి, ప్రియమైన వాళ్ళారా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటో నేను మీకు ఇక్కడ చెప్తాను, వినండి శ్రద్ధగా వినాక మీ కామెంట్ మీరు తెలియపరచండి. ఏంటి అంటే, ప్రవీణ్ పగడాల మరి అన్న ఆయన దేని కొరకు పోరాటం చేశాడు, ఆయన దేని కొరకు ప్రయాసపడ్డాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనుధర్మశాస్త్రం అనే ఒక గ్రంథము, ఒక చట్టము బ్రిటిష్ వారు కేవలం 200 సంవత్సరాలు పరిపాలన చేసి భారతదేశాన్ని వారి కబంధ హస్తాల్లో బందీగా, బానిసలుగా చేసుకుంటే మనుధర్మశాస్త్రం అనే ఆ మనుధర్మశాస్త్రము భారతీయులందరినీ విభజించి అందులో శూద్ర జాతిని, అంటరాని వాళ్ళని ఏం చేసిందంటే బానిసలుగా చేసింది. సుమారుగా వేల సంవత్సరాలుగా బానిస బ్రతుకులను అనుభవిస్తున్నటువంటి అనేక మంది భారతీయుల క్రిందే ఉండి బానిస బ్రతుకుతున్నారు వీళ్ళు. వేరే దేశం నుంచి, ఇంగ్లాండ్ నుంచో ఎక్కడి నుంచి వచ్చిన వారు కాదు వీళ్ళు. భారతీయులు అనబడిన వారే భారతీయులనే బానిసలుగా చేసి వారిని తొక్కుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలోనే పిఠాపురంలో కూడా మనం చూసాం. భారతీయులు అనబడిన వారిని బానిసలుగా ఎంచి త్రొక్కుతున్నారు. వారి కబంధ హస్తాల్లో బందీలుగా ఉంచారు. వాళ్ళ కాళ్ళ కింద త్రొక్కుతున్నారు. ఇంకా ఆ మనుధర్మ శాస్త్రము నుండి వారిని విడిపించాలనుకున్నాడు పాస్టర్ ప్రవీణ్ గారు. అటువంటి బంధకాల నుంచి, అటువంటి బానిసత్వ బ్రతుకుల నుంచి అనేకులను విడిపించాలనుకున్నాడు. అందుకే నాకు కులము లేదు అన్నాడు ఆయన. నాకు కులము లేదు, ఈ కులము, ఈ మతము మిమ్మల్ని ఏం చేస్తాయంటే చంపుతాయి అని చెప్పాడు ఆయన. అందుకే కులము లేదు అన్నాడు ఆయన. కుల విభజన చేసి కొంతమందిని బానిసలుగా చేసినటువంటి ఈ మనుధర్మ శాస్త్రం కింద బానిస బ్రతుకుతున్న వారిని విడిపించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆయన అందుకే నా దృష్టిలో స్వతంత్ర సమరయోధుడు. ఎవరికి స్వతంత్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు తెలుసా? వేల సంవత్సరాలుగా మనుధర్మ శాస్త్రము అనబడినటువంటి గ్రంథము విభజించినటువంటి వ్యక్తులలో ఎవరైతే శూద్రులు, అంటరాని వారు ఉన్నారో వీళ్ళు బానిసలుగా బ్రతికారు. ఈ బానిస బ్రతికిన వారికి స్వేచ్ఛనివ్వడానికి, స్వతంత్రాన్ని ఇవ్వడానికి పోరాడిన వాడు ఎవరంటే
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. అందుకే నేను ఆయన్ని స్వతంత్ర సమరయోధుడు అంటాను. రెండవ విషయం ఏంటో తెలుసా? అనేక మంది పాపమనే బానిసత్వంలో, పాపమనే బంధకాలలో బంధింపబడి ఉంటే, ఆ పాపమనే బానిసత్వం నుంచి, ఆ పాపమనే బంధకాల నుంచి వారిని విడిపించి వారిని స్వతంత్రులుగా చేశాడు యేసుక్రీస్తు నామాన్ని బట్టి. అందుకే ఆయన్ని స్వతంత్ర సమరయోధుడు అంటాను క్రీస్తు నామంలో. అందుకే ఆయన్ని నేను ఆత్మీయ స్వతంత్ర సమరయోధుడు అంటాను. మూడో విషయం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఎందుకు ప్రవీణ్ పగడాల గారిని స్వతంత్ర సమరయోధుడు అంటానంటే, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము ఇచ్చిన హక్కును అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు, అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారు హరించివేయాలని చూస్తూ ఉంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును హరించడానికి మీరెవరు అని ప్రశ్నించి, అని నిలదీసి, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ మత స్వేచ్ఛ హక్కును, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కును, స్వతంత్రంగా ప్రకటించుకునే హక్కును తిరిగి సంపాదించి ఎవరు పోగొట్టుకున్నారో వారికి ఇవ్వడానికి ప్రయత్నించి పోరాడినటువంటి వీరుడు కనుక ఆయన నేను స్వతంత్ర సమరయోధుడు అంటాను. ఆ మత స్వేచ్ఛ హక్కును మరలా వారి చేతుల్లో పెట్టాలి. వారి మతాలని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవాలి. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడానికి ఎవరికి అధికారం లేదు అనే విషయాన్ని బట్టి ఆయన అనేకులకి స్వతంత్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. మతాన్ని మరలా స్వేచ్ఛగా ప్రకటించుకోవాల్సిన మరి ఆ స్వతంత్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు కనుక ఆయన్ని స్వతంత్ర సమరయోధుడు అని నేను అంటాను. ప్రియమైన వాళ్ళరా, ఈ మూడు విషయాలను బట్టి నేను ఆయన స్వతంత్ర సమరయోధుడు అంటాను. మీరు ఒకవేళ ఆయన స్వతంత్ర సమరయోధుడని అనుకుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆయనని స్వతంత్ర సమరయోధుడు అంటాను ఈ మూడు విషయాలను బట్టి. ఒకవేళ ఆయన కూడా బ్రిటిష్ వారు ఉండే కాలంలో ఈ భూమి మీద ఉంటే, పోరాడగలిగే శక్తి ఎప్పటి వలె ఉంటే, ఆయన పోరాడి అనేక మంది బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి భారతదేశాన్ని విడిపించిన వారిలో ఈయన కూడా ఒక వ్యక్తిగా ఉండేవాడు. అర్థమవుతుందండి? స్వతంత్ర సమరయోధులని ఎవరి కొరకైతే మనం చెప్పుకుంటున్నామో ఆ వ్యక్తుల గుంపులో ఈయన కూడా ఒక వ్యక్తిగా ఉండేవాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అనేక కుక్కలు అరుస్తాయి, అతను స్వతంత్ర సమరయోధుడా? ఆయనకి ఎందుకు మీరు దీపాలు వెలిగించి, క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పిస్తున్నారని అనేక కుక్కలు, పందులు అరుస్తాయి. అలాగే క్రైస్తవులు మనం చెప్పుకున్నటువంటి గొర్రె బొచ్చు కప్పుకున్నటువంటి తోడేళ్లు కూడా అరుస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మనం పట్టించుకోకూడదు. ప్రియమైన వాళ్ళ, ప్రవీణ్ అన్న తన మరణం వరకు కూడా క్రీస్తు కొరకు జీవించి తన విశ్వాసాన్ని కాపాడుకుని మరణించాడు. ఆయన సిద్ధపడి మరణించాడు. ఆయన హతసాక్షిగా మరణించాడు. ఆయన ప్రభువుతో సంతోషంగా ఉండబోతున్నాడు. ఆయన బలిపీఠం కింద తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారిలో కూడా ఆయన ఉంటాడు. నాదా, ఎందాక భూలోక నివాసులకు తీర్పు తీర్చుకుందు మా నిమిత్తమని ఆయన కూడా అక్కడ ప్రాధాయపడుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, మనము కూడా సిద్ధపడి ఉండి ప్రవీణ్ అన్నలాగా దేవుని కొరకు హతసాక్షులు అవ్వడం మంచిదే. దేవుని కొరకు బ్రతకడం మంచిది. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడం మంచిదని నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియపరుస్తున్నాను. చాలామంది పందుల గుంపు, కుక్కల గుంపు, గొర్రెబొచ్చు కొప్పుకున్న తోడేళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. స్వతంత్ర సమరయోధుడా, ఆయన తాగి చనిపోయాడు, యాక్సిడెంట్ అయ్యింది అని ఎన్నైనా మాట్లాడుకుని అంటే వాళ్ళ నోరు ముయ్యొద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. తగిన సమయం వచ్చినప్పుడు ప్రతివాడు వారి నోరు మూసుకుంటారు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం వెయిట్ చేద్దాం. దేవుడిని మనం మహిమపడతాం. దేవుడు మీ వెనుకల్లో ఈ మాటలు దీవించును గాక. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియపరిచి
దేవుని నామమున మహిమపరచవలసిందిగా ప్రేరేపణ చేస్తున్నాను. థ్యాంక్ యూ.